గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఎప్పుడు బెంగళూరు నుంచి రాజమండ్రి వచ్చినా ఖచ్చితంగా పుష్కర్ ఘాట్కి వెళ్ళి దర్శనం చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్తాను. ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్లకుండా ఉండను. నేను వెళ్ళిన రోజు అయితే క్లైమేట్ చాలా బాగుందండి. మేబీ ఇది ఓన్లీ రాజమండ్రి వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా మైండ్ బాగోకపోయినా ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపించినప్పుడు అలా ప్రశాంతంగా వెళ్ళి పుష్కర్ ఘాట్లో కాసేపు కూర్చొని దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి అది తెలియకుండానే ఒక పాజిటివ్ ఫీలింగ్, పాజిటివ్ వైబ్ వస్తుంది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు సన్సెట్ అవుతున్నప్పుడు అసలు వ్యూ ఎలా ఉంటుంది అనేది డిఫరెంట్ షేడ్స్లో వస్తుంది. సో ఇక్కడ పంతులు గారు పూజ చేస్తున్నారు. ఈ పూజ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి గోదావరి హారతి స్టార్ట్ చేస్తారు. ఎవ్రీ డే ఖచ్చితంగా గోదావరికి హారతి ఇస్తారండి. ఈ హారతి అయితే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మొత్తం ఆ హారతి గురించే, లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చీకటి పడే ముందు గోదావరి ఇంత అందంగా ఉంటుందండి. మీలో కూడా గోదావరి ఫ్రెండ్స్ ఉంటే తప్పకుండా తీసుకెళ్ళమని అడగండి. ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్. అనుసరించి వచ్చి గోవుని బ్రతికించెను. గోవుని బ్రతికించుటకై ఇలకేతించిన గంగా గౌతమ ముని వలన వచ్చినది కనుక గౌతమిగాను, గోదా నుంచి ప్రవహించినది కనుక గోదావరిగాను ప్రసిద్ధి చెందెను అని తనకు తెలిసిన వృత్తాంతమును శిష్యునికి వివరించెను. పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైనది. పశ్చిమ కనుమలలోని నాసిక్ నందు గల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచలమందు రామపాదములను తాకి పంచవటి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకరై నిత్యహారతినిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన. పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించి Namaha
హారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలిగి బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. తూర్పున సద్యోజాత ముఖము, దక్షిణమున అఘోర ముఖము, పశ్చిమమున వామదేవ ముఖము, ఉత్తరమున ఈశాన ముఖము, ఊర్ధమున శాంత ముఖము విరాజిల్లుతూ ఉండును కావున ఈ పంచహారతి దర్శించుకొనుట వలన శత్రుబాధలు తొలగి ఆరోగ్యము, మనశ్శాంతి, విజ్ఞానము కలుగును. అమ్మవారు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగును. ప్రమథగణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల
పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహహారతి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. రుద్రహారతి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. చక్రహారతి. చక్రహారతి దర్శనము వలన పంచమహాపాతకములు నశించును. కాంతి, బలము, ధైర్యము, ఆయుర్వృద్ధి కలుగు. హారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. కర్పూర హారతి. కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు, శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదు. నక్షత్ర హారతి. सर्वे
నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగు. ఈ విధముగా గోదావరి మాతకు హారతులు సమర్పించుకుంటున్నాం. హారత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పంతులు గారు వచ్చి మనకి ప్రసాదం ఇస్తారండి. ఇంకా మన గోదావరి నీళ్ళు కూడా మన మీద చల్లుతారు. సో ఇంకా అమ్మ నేను దర్శనం చేసుకుని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మీరు ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.